సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మన మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇరుముడి నిజంగా చాలా రోజుల తర్వాత ఒక రిఫ్రెషింగ్ న్యాచురల్ తెలుగు సినిమాని చూసిన ఫీలింగ్ కలిగింది. ఆర్టిఫిషియల్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరం లేకపోయినా జోడించి ఫోర్స్ ఎమోషన్స్, ఫోర్స్ ఎంటర్టైన్మెంట్, ఫోర్స్ కామెడీ బాగా ఎక్కువైపోయాయి ఈ మధ్యన మన సినిమాల్లో. అవేమీ లేకుండా క్లీన్ గా న్యాచురల్ గా రియాలిటీకి దగ్గరగా ఒక ఊర్లోకి తీసుకెళ్లిపోయి అక్కడున్న మనుషుల మధ్యన తిప్పి మంచిగా ఒక రిఫ్రెషింగ్ ఎంటర్టైనర్ చూపెట్టారు అనిపించింది ఈ సినిమాతో. శివ నిర్మాణ చాలా బాగా అనిపించింది, మనసుకు హాయిగా అనిపించింది. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను సినిమా. అంటే కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి, అవి కూడా పాజిటివ్ డిస్టర్బెన్స్, నెగిటివ్ డిస్టర్బెన్స్ కాదు. దాని గురించి మాట్లాడతాను ఫ్లో లో. శివ నిర్మాణ బాగా కంబ్యాక్ అయ్యారు, మంచిగా కంబ్యాక్ అయ్యారు. చాలా బాగా సెటప్ చేశారు స్టోరీని, మంచి క్యారెక్టర్స్ రాసుకున్నారు, మంచి డీటెయిల్స్ పెట్టారు, మంచి ఫీల్ ఇచ్చారు, న్యాచురల్ గా తీశారు సినిమాని. రియలిస్టిక్ అట్మాస్ఫియర్ లో రియలిస్టిక్ మనుషుల మధ్య రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని బాగా ట్రై చేశారు. నాకైతే ఈ సినిమాని చూసిన తర్వాత అనిపించిన ఫీలింగ్ ఒకటే, రంగస్థలం తర్వాత ఆ రేంజ్ రా రస్టిక్ రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ రాలేదు తెలుగులో. దానికి ధీటుగా ఉంది ఈ సినిమా అని చెప్పను, కానీ ఆల్మోస్ట్ ఆ తర్వాత అంత మంచి ప్రయత్నం ఈ సినిమాతో జరిగింది అనిపించింది. రంగస్థలం తర్వాత చాలా మంది ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు, ఆ రేంజ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోలేకపోయారు. శివ నిర్వాణ ఈ సినిమాతో ఆల్మోస్ట్ దగ్గరగా రంగస్థలం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలిగారు. అలాంటి ఇంప్రెషన్ ఇచ్చారు, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నాను కదా, ఈ సినిమా కన్ఫర్మ్ గా జనాల్లోకి వెళ్ళిపోతాయి. జనాలు ఓన్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి, మంచి డీటెయిల్స్ ఉన్నాయి. బేసిక్ గా ఏం ఓన్ చేసుకుంటారు అంటే ఆ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, అది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ డీటెయిల్స్ పెట్టారు. కనెక్ట్ అవున వాళ్ళు ఉండరు. ఇంట్లో కూతురు ఉంది అంటే అందరూ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. నాన్న కూతురులు అయితే ఈ సినిమాకి ఫిదా అయిపోతారు. వాళ్ళు ఈ సినిమాని రిపీట్ గా చూస్తారు, ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. అలాంటి మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఫాదర్ డాటర్ ఎమోషన్ ని, సెంటిమెంట్ ని ఉపయోగించడమే కాకుండా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. ఎస్, సొసైటీలో ఈ మెసేజ్ అవసరం. చాలా మంది ఇప్పటికీ ఒక రకమైన భ్రమలో ఉన్నారు. ఆడపిల్లలకే భయమే శ్రీరామ రక్ష, భయం చెప్తేనే, భయం ఉంటేనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు అని కొంతమంది అపోహపడతా ఉంటారు. అది తప్పు. ఆ విషయాన్ని చాలా బాగా ఖండించారు ఈ సినిమాలో తను ఇచ్చిన మెసేజ్ తో డైరెక్టర్ శివ నిర్వాణ. ఆడపిల్లలకి భయం ఉండకూడదు, ధైర్యం ఉండాలి. వాళ్ళ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని బయటికి చెప్పాలి. అప్పుడు చాలా విషయాలకు సంబంధించి ప్రొటెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఏ ప్రమాదంలో పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ అండ్ ఆయన కూతురు మణికంఠ, ఆ అమ్మాయి పేరు బలి పెట్టారు శివ నిర్వాణ. హీరో పేరు త్రినాథ్ మణికంఠ. ఈ నాన్న కూతురుల బంధం చాలా బాగుంటది. ఆ ఎమోషన్, ఆ ఫీల్ మనం మర్చిపోలేం, క్యారీ చేస్తాం, గుర్తు పెట్టుకుంటాం. అంత బాగా ఆ డీటెయిల్స్ సెట్ చేసి అంత బాగా తీశారు. రవితేజ అండ్ బేబీ నక్షత్ర వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ లు కూడా అల్టిమేట్ గా ఉన్నాయి. బేబీ నక్షత్ర కిల్ చేసి పారేసింది, ఎంతో బాగా చేసిందో ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా అందరూ రిసీవ్ చేసుకుంటారు, మర్చిపోలేరు. బట్ ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అంత బాగా చేసింది, చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్. అలాగే ఆ క్యారెక్టర్ ఒక పెక్యులారిటీ ఉంది, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అది శివ నిర్వాణ బాగా డిజైన్ చేశారు. నాన్న అమ్మాయికి ఫ్రీడమ్ ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. దాని ద్వారా అమ్మాయి నాన్న మీద విపరీతమైన నమ్మకంతో ఉంటుంది. నాన్న దగ్గర ఏ విషయాన్ని దాచదు, అన్ని విషయాలు చెప్పుద్ది. ఎవరు వద్దన్నా, ఎంత ఆపినా నాన్నకి చెప్పాల్సింది చెప్పేస్తుంది. ఇదే సినిమాలో స్ట్రాంగ్ పాయింట్, స్టోరీని నడిపించే ఆసక్తికరమైన పాయింట్. దీంతో ఫస్ట్ హాఫ్ లో ఆడిన గేమ్ వండర్ఫుల్ గా ఉంటుంది. అమ్మాయి ఏదైనా ఎక్కడన్నా చూసింది అంటే వచ్చి నాన్నకి చెప్పాలి. అది తప్పు అయితే మొండోడు త్రినాథ్ వెళ్ళి అక్కడ రియాక్ట్ అయ్యే విధానం వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది, చాలా ఎక్సైట్ చేస్తుంది. ఈ అమ్మాయి ఒక విషయాన్ని చూసింది అంటే అయిపోయింది. ఇప్పుడు చెప్పకుండా ఆపాలని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఆవిడ ఆగదు, వెళ్ళి నాన్నకి చెప్పుద్ది. అక్కడ క్యూరియాసిటీ ఉంటుంది, అక్కడ టెన్షన్ ఉంటుంది. చెప్పిన తర్వాత త్రినాథ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్. ఈ డీటెయిల్ తో ఫస్ట్ హాఫ్ లో సూపర్ ఎంటర్టైన్మెంట్ నడిపించారు శివ నిర్వాణ. భలే ఉంది అసలు. అలాగే ఆ ఊరు, ఆ మనుషులు, అక్కడున్న సమస్యలు, అక్కడున్న పరిస్థితులు, ముఖ్యంగా ఆడపిల్లలు, టీనేజ్ లో ఉన్న ఆడపిల్లలకు సంబంధించి మంచి మెసేజ్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారని చెప్పాలి. తర్వాత ఈ సినిమాని మనం పొల్లూరు అనే ఊర్లో చూస్తూ ఉంటాం. ఆ ఊరికి పట్టుకెళ్ళిపోయారు. ఆ వరల్డ్ చాలా బాగుంది. పొల్లూరు అనే ఊరు అట్మాస్ఫియర్, అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న మనుషులు, అక్కడున్న క్యారెక్టర్స్ చాలా న్యాచురల్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మనకి రిఫ్రెషింగ్ అనిపిస్తాయి. రెగ్యులర్ తెలుగు సినిమాల్లో చూడం, కమర్షియల్ తెలుగు సినిమాల్లో చూడం, రియలిస్టిక్ సినిమాల్లో మాత్రమే చూస్తాం. చాలా బాగా తీసుకెళ్లి అక్కడ ఉన్న క్యారెక్టర్స్ తో మనని ట్రావెల్ చేయించారు శివ నిర్వాణ. రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. అంటే కాన్ఫ్లిక్ట్స్ కానీ, విలన్స్ కానీ, ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, బాగా సెటప్ చేశారు. అలాగే ఇంటర్వెల్ వచ్చేసప్పటికి ఎక్కడ ఆపారు అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంటర్వెల్ వెరీ క్యాజువల్ గా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి తీసుకునే స్టెప్స్, అక్కడి నుంచి వెళ్లే మూమెంట్స్, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వీటితో పాటు అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల దీక్ష, ఇరుముడి, ఈ విషయాలను కూడా నీట్ గా ఇన్వాల్వ్ చేశారు. కొన్ని విషయాలకు సంబంధించి అబ్జెక్షన్స్ రావచ్చేమో, చాలా వరకు జాగ్రత్తగా ఉన్నారు. పెద్ద ఇబ్బంది పడే విషయాలు ఏమీ లేవు. కొంతమంది మరీ కీన్ గా, సూక్ష్మంగా చూసి ఏమైనా పెడితే చిన్న అభిప్రాయ భేదాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో, కానీ చాలా వరకు జాగ్రత్తగానే ఈ సినిమాని శివ నిర్వాణ తీశారు. అండ్ అయ్యప్ప స్వామికి సంబంధించిన 2 పార్ట్లు సూపర్ గా ఉన్నాయి. అంటే థియేటర్ లో అవి మంచి సిచ్యువేషన్ లో పడ్డాయి. ఆ సిచ్యువేషన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఓన్ చేసుకుంటున్నారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మల్లెపూల పల్లకి పాట సూపర్ టైమింగ్ లో వస్తుంది. అండ్ ఆ పాటలో ఒక
మంచి మూమెంట్ ఉంటది, దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆ పాటకి ఆల్రెడీ పబ్లిక్ లో బోల్నంత పాపులారిటీ ఉంది. అయ్యప్ప స్వామి మాలలో వేసుకునే వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో ఉన్న ఆ పోర్షన్స్ కి, ఆ అయ్యప్ప దీక్ష వ్యవహారానికి కనెక్ట్ అవుతారు. సూపర్ గా ఉంది. అయ్యప్ప దీక్ష వేసుకునే మాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ తో. వాళ్ళలోకి సూపర్ గా వెళ్ళిపో, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళలో నుంచే ఈ త్రినాథ్ క్యారెక్టర్ ని పుల్ చేసుకొచ్చారు శివ నిర్వాణ అనిపించింది. అండ్ మాస్ గా ఉంటది. అలాగే దేవుడు అంటే ఎంత భక్తి అనే విషయాల్ని చాలా నీట్ గా రిజిస్టర్ చేశాడు. మాల్ లేకపోయినా స్వామి శరణం అంటాడు. అలాగే శరణం చెప్ప ఈ కొత్త డీటెయిల్ అదిరిపోయింది. అల్టిమేటం ఇస్తాడు. ఒక 2 రోజుల్లో శ్రీనాథ్ మాలేసుకుంటాడు. ఈ లోపు అతను ఎవరితో అయితే గొడవలు పెట్టుకున్నాడో, అతనికి ఎవరి మీద అయితే అతనంటే ఎవరికి పగ ఉందో వీళ్ళందరూ రెండు తేల్చుకుందాం అని చెప్తాడు. వాళ్ళందరూ వచ్చి లేదు మేమేం చేయమని శరణ్ చెప్పి వెళ్తారు. ఈ డీటెయిల్ భలే ఉంది, బాగా రాశారు శివ నిర్వాణ, బాగా తీశారు. అదిరిపోయింది అందులో ఇంటెన్సిటీ. ఇలాంటి క్యూట్ నీట్ రిఫ్రెషింగ్ డీటెయిల్స్ ని భలే పెట్టి మంచి ఎంటర్టైనింగ్ గా నడిపించారు. సెకండ్ హాఫ్ లో కూడా కాన్ఫ్లిక్ట్ భలే ఉంది. హీరో డాటర్ కి మధ్యన ఒక గ్యాప్ వస్తుంది, అది చాలా న్యాచురల్ గా క్రియేట్ అయింది. కానీ అక్కడే ఒక ఇంటెన్సిటీ ఉంది, ఒక తెలియని ఒక సస్పెన్స్ ఉంటుంది, బాగా డీల్ చేశారు. అలాగే ప్రీ క్లైమాక్స్ లో శివ నిర్మాణ ఏడిపించేశారు అంతే. ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయం, బుర్ర పాడి చేసి పాడేశారు అంతే. ప్రీ క్లైమాక్స్ అండ్ ద క్లైమాక్స్ ఈ పోర్షన్స్ లో అక్కడ చాలా మంది కొన్ని రకాలైన డిఫరెన్స్ చూపించవచ్చు. ఒపీనియన్స్ కి సంబంధించి కొన్ని డిఫరెన్స్లు రావచ్చు ఆ పోర్షన్స్ లో. ప్రీ క్లైమాక్స్ వరకు మాత్రం అందరూ నీట్ గా కనెక్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని లాజికల్ మిస్టేక్లు ఉన్నప్పటికీ కన్సిడర్ చేసేస్తాం, ఎందుకంటే శివ నిర్వాణ ప్రెజెంటేషన్ పర్ఫార్మెన్స్ లు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బాగుంది సినిమా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎండింగ్ నా వరకు అయితే మాత్రం కొంచెం ఫోర్స్ గా అనిపించాయి. బాగుంది, అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా గుండెలు బరువెక్కుతాయి, కన్నీళ్లు పెట్టుకుంటాం. బాధగా బయట పంపించడం కాదేమో. అక్కడ అతను ప్రిపేర్ చేసిన సెటప్ కి ఒక హ్యాపీ మూమెంట్ ని, హ్యాపీ ఫీల్ ని బయటికి ఇచ్చి, అక్కడ శివ నిర్వాణ ప్రిపేర్ చేసిన సెటప్ కి, క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ కి సినిమా ఎండింగ్ ఫీల్ గుడ్ గా ఉన్నట్టయితే బాగుండేదేమో అని అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అవడం మూలంగా, ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకోవడం మూలంగా అలా అనిపించిందేమో నాకు. బట్ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటది. శివ నిర్వాణ మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ గా ఫిక్స్ అయ్యారు. హార్ట్ లో హృదయం బరువెక్కాలి. శివ నిర్వాణ మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు. హృదయాలు బరువెక్కాలి, డిస్టర్బ్డ్ ఫీల్ తోనే వెళ్ళాలి. దాన్ని తలుచుకుని ఆడియన్స్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అని ఆ ప్లాన్ చేసినట్టున్నారు. బట్ అతని చాయిస్ అది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, అది డైరెక్ట్ విషయం. బట్ క్యారెక్టర్స్ లో కానీ రవితేజ అతని కూతురు క్యారెక్టర్స్ తో ప్రేమలో పడిపోయిన వాళ్ళు మాత్రం బాధపడతారు. వాళ్ళకి గుండె రగులుద్ది. నేనే 2 సార్లు పక్కన కూర్చొని పక్కన గోడని బాధేయడం జరిగింది. ఎందుకు ఆ మూమెంట్ తీసుకున్నావు, ఆ ట్విస్ట్ ఎందుకు పెట్టావు శివ నిర్వాణ అని నాకే కంట్రోల్ ఆపుకోలేకపోయాను. అంటే ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. బట్ ఇట్స్ నైస్. అంటే అది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. అలా టీజ్ చేశారు, ఎక్సైట్ చేశారు, అలా ఎమోషనల్ గా బరస్ట్ అయ్యేలాగా చేశారు. తన డైరెక్షన్ తో, తన స్టోరీ టెల్లింగ్ తో శివ నిర్వాణ అని అనిపించింది. ఈ సినిమాకి మ్యూజిక్ జీవి ప్రకాష్, పాటలు బాగున్నాయి, సిచ్యువేషనల్ గా వెళ్ళిపోతా ఉంటాయి. సో ప్రతి పాట కనెక్ట్ అవుతుంది. అంటే కథ నడిచేటప్పుడు పాటలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పాటలతో ఇన్వాల్వ్ అవుతాం, మంచిగా ఉంటది. మ్యూజిక్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, అలానే అదిరిపోయిందని కూడా చెప్పను. బట్ ఇట్స్ నైస్, దట్స్ ఇట్. టెక్నికల్ గా అన్ని బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ వెరీ సింపుల్. న్యాచురాలిటీ కోసం చాలా చాలా సింపుల్ గా చేశారు. రవితేజ సినిమా ఎక్స్పెక్ట్ చేయం, భారీతనం ఉంటది, గ్రాండ్ గా సెటిల్ వేసేయచ్చు. అయ్యప్ప స్వామి పడి పూజ కొంతమంది భారీ లెవెల్లో చేస్తారు, కానీ శివ నిర్వాణ ఇది ఒక నార్మల్ విలేజ్ లో నార్మల్ పీపుల్ మధ్యన జరుగుతున్న కథ అన్నట్టు చిన్న సెటప్లే, చిన్న అక్కడ పూజకి సంబంధించిన పడి పూజకి సంబంధించిన సెటప్లు కానీ, పడి పూజకి సంబంధించిన ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా చాలా న్యాచురల్ గా సింపుల్ గా ఉంటాయి. ఎక్కడ కూడా భారీతనం కనిపించదు. అంటే ఒక చిన్న ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఈ కథ నడిపిస్తున్నట్టు బాగా తీశారు. రవితేజ వండర్ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయి అద్భుతంగా చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ హిస్ కెరియర్. చాలా బాగా చేశారు. ఇది ఇలాంటి రవితేజ అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు. కంబ్యాక్ అదిరిపోయింది. ఆయన ఇలాంటి మంచి స్టోరీ డ్రివెన్ కథలు, క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉన్న కథలు ఎంచుకుంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన కేపబుల్ యాక్టర్, అద్భుతమైన పర్ఫార్మర్. సో ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో స్మైల్స్ చేశారని చెప్పాలి. ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది, ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి సినిమా, చాలా రోజుల తర్వాత ఒక రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ చూసిన ఫీలింగ్ ఉంటుంది. పెద్ద హిట్ అవుతుంది, అందులో అనుమానమే లేదు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.